For advertisements, please contact 8125893028. My email ID maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ జి సుభాష్ గారు. మరి సార్ తో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్ ఈ రోజు మనం మాట్లాడబోయే టాపిక్ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, డయాబెటీస్. ఇప్పుడైతే చిన్న పెద్ద లేకుండా ప్రతి ఒక్కరిలో ఈ డయాబెటీస్ ప్రాబ్లం అని ఉంది. సో అసలు ఈ డయాబెటీస్ ఎందుకు వస్తుంది సార్? అసలు ఈ రోజు డయాబెటిక్ ఎందుకు వస్తుందంటే మనము ఎక్కువ అవుట్ సైడ్ ఫుడ్ మీద ఆధారపడుతున్నాము. అంటే టిండు, క్యాండు, ప్యాక్డ్. ఓకే, ఇప్పుడు మీరు చపాతి చేసుకునుకోండమ్మా, మీరు మామూలుగా ఆడిన చపాతి చేసుకోవట్లేదు, మామూలుగా బయట ఎనీ కంపెనీ అది తీసుకుంటున్నారు. దానిలో ఏముంటుంది? ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఓకే, అండ్ అది ఎక్కువ రోజులు నిలవ ఉండడానికి దాన్ని ప్రాసెస్ చేస్తారు, విచ్ ఇస్ నాట్ గుడ్ ఫర్ యూ. ఓకే, అట్లాగా ఇప్పుడు సాఫ్ట్ డ్రింక్స్ ఉన్నాయి. ఓకే, కొబ్బరి నీళ్ళు తాగడం వేరమ్మా, సాఫ్ట్ డ్రింక్స్ తాగడం వేరు. ఎందుకు? ఇవి ఎక్కువ రోజు నిల్వ ఉంటాయి కాబట్టి అది కరెక్ట్ కాదు. ఓకే, ప్రిజర్వేటివ్స్ ఇస్తారు, ఇవి నిల్వ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ ఇస్తారు. అంటే ఏదైనా సరే, ఇప్పుడు చూడండి, మీరు మార్కెట్లో మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళండి, ఎవ్రీథింగ్ టిండు, క్యాండు, ప్యాక్డ్, అంతేనా కాదా? ఇది చేయడం వల్ల ఏమవుతుంది? మీ బాడీ మీద అదనంగా లోడ్ పడుతుందమ్మా. బాడీకి ఏం కావాలో అది ఫుడ్ రూపంలో ఇచ్చినప్పుడు ఒకలాగా ఉంటుందమ్మా. ఇట్లాగా మీరు ఆర్టిఫిషియల్ వీటి నుంచి ఇచ్చినప్పుడు బాడీ స్పందన ఒకలాగా ఉంటుంది. ఎలా అంటే ఇలా తీసుకున్నప్పుడు ఏమవుద్దంటే ప్యాంక్రియాస్, మన శరీరంలో ప్యాంక్రియాస్ అనే అవయవం ఉంటుందమ్మా. ప్యాంక్రియాస్ ఏం చేయాలి? ఇన్సులిన్ ఉత్పత్తి చేయాలి. ఇన్సులిన్ ఉత్పత్తి చేసినప్పుడు ఆ ఇన్సులిన్ ఏం చేస్తుందంటే బ్లడ్లో ఉన్న షుగర్ని కరెక్ట్ సెల్స్ వరకు చేరుస్తుంది. ఇది ఇన్సులిన్ చేసే పని. ఇప్పుడు మనం తీసుకునే ఫుడ్లో ఫైబర్ తక్కువ ఉండి ఒక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది? ప్యాంక్రియాస్ మీద అదనపు లోడు ఇస్తుండమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాము, మీ కంపెనీలో మీరు 5 hours వర్క్ చేయాలి, కానీ మిమ్మల్ని వాళ్ళు 7 hours వర్క్ చేయిస్తుండ్రు. ఒకరోజు చేయిస్తే 2 రోజులు చేయిస్తే పర్వాలేదు, కానీ ఇట్లాగే సంవత్సరాలు నెలలైనప్పుడు మీలో విసుకొస్తుంది కదమ్మా. ద సేమ్ హ్యాపెనింగ్ విత్ అవర్ బాడీ ఆల్సో. మనం ఏం చేస్తున్నాము? ప్యాంక్రియాస్ మీద అదనపు లోడ్ ఇస్తున్నామమ్మా. ఇప్పుడు ఈవెన్ మనం వైట్ రైస్ తింటాం అనుకోండి, ఇదేంటి? పాలిష్డ్, డబుల్ పాలిష్డ్, దాని మీద ఉన్న ఫైబర్ వెళ్ళిపోతుంది. మీరు ఇంతకుముందు మామూలు ఏం జస్ట్ ఆడించేవాళ్ళు, అంటే దాని మీద ఉన్న ఓన్లీ హస్క్, అంటే ఆ పొట్టు సరిపోయేదని. ఇప్పుడు అట్లా కాదు కదా, డబుల్ రిఫైన్డ్ చేయడం వల్ల ఏమవుతుంది? మనకు కనిపించడానికి అందంగా కనిపిస్తుందమ్మా, కానీ దాని మీద ఉన్న ఫైబర్ మొత్తం వెళ్ళిపోతుంది. సో ఎప్పుడైతే హోల్సమ్ ఫుడ్ తింటారో అది బాడీకి ఉపయోగం. అంటే ఆ రైస్ పైన ఉండే ఫైబరు ప్లస్ ఆ రైస్ రెండు కలిపి తీసుకోవాలి. మనం ఏం చేస్తున్నాము? ఆ ఫైబర్ని తీసేసి రైస్ మనం తింటున్నాం. అంటే చాలా న్యూట్రిటివ్ పార్ట్ని తీసేస్తున్నాం మనం. ఓకే, సో ఇట్లా ప్రతి దగ్గర ఇట్లాగే జరుగుతుందమ్మా. కాబట్టి మన బాడీ మీద అదనంగా లోడ్ పడుతుంది, ప్యాంక్రియాస్ మీద అదనంగా లోడ్ పడుతుంది. సో ఇది ఒక ప్రధాన కారణం. దీంతోపాటు ఏంటి? మన జీవన విధానం చూడండి. ఒకప్పుడు మనిషి ఎక్కువ పని చేసేవాడు, నడిచేవాడు, ఎక్కువ పని చేసే, అన్నింటికి వీఆర్ డిపెండింగ్ అపాన్ మిషన్స్. సో వాకింగ్ చేసేటప్పుడు చూడండి, చాలామంది ఏదో వాకింగ్ చేస్తూ ఉంటారు, పక్క వాళ్ళతో మాట్లాడుకుంటానో లేకపోతే పాటలు వింటున్నానో. అలా కాదమ్మా, వాకింగ్ చేసేటప్పుడు మన మీద మనం శ్రద్ధ పెట్టాలి. ఇప్పుడు మీరు చూడండి, మీరు భోజనం చేసేటప్పుడు మీరు భోజనం మీద శ్రద్ధ పెట్టండి, యూ విల్ నో ద టేస్ట్. అదే మీరు భోజనం చేసుకుంటూ మీరు ఫోన్లో మాట్లాడుకుంటూ టీవీ చూసుకుంటూ తినండి, మీరు ఫుడ్ వెళ్తుంది కానీ యూ డోంట్ ఎంజాయ్ ద టేస్ట్. అట్లా కదా. సో అట్లాగా ఇప్పుడు మనం అంతా యాంత్రికంగా జీవితం అయిపోయిందమ్మా. వాకింగ్ చేసేటప్పుడు వాళ్ళ మీద వాళ్ళు శ్రద్ధ పెట్టట్లేదు. సో అట్లాగా అంటే ఎక్సర్సైజ్ మిస్ అయ్యింది. ఓకేనా, డైట్ 100% రాంగ్ ఉంటుంది. అంత మనం తినేది రీఫైన్డ్ ఫుడ్, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ గుడ్ ఫర్, అంటే డయాబెటిక్ కాదమ్మా, ఏ ప్రాబ్లంకైనా మంచిది కాదు. సో డయాబెటిక్ ఈజ్ ఎ ప్యూర్లీ డైజెస్టివ్ డిజార్డర్. అంటే మనం తీసుకుంటున్న ఫుడ్ సరిగా లేవమ్మా. అట్లాగా మనము సరిగా వర్కౌట్ చేయట్లేదు. ఇవే ప్రధాన కారణాలమ్మా డయాబెటీస్ రావడానికి. మరి ఈ ప్రాబ్లంతో ఫేస్ చేసే వాళ్ళు మీ దగ్గరికి వస్తే మీరు ఎటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఎస్, డయాబెటిక్ వాళ్ళు నా దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఫస్ట్ కంప్లీట్ డైట్ చేంజ్ చేస్తానమ్మా. అంటే వాళ్ళు వాడుతున్న ఉప్పు నుంచి, వాళ్ళు వాడుతున్న కారం నుంచి, వాళ్ళు వాడుతున్న నూనె నుంచి ప్రతిదాన్ని న్యాచురల్గా వాళ్ళు ఏ విధంగా తీసుకోవాలా గైడ్ చేస్తాను. దాని తర్వాత వాళ్ళకు జ్యూస్ డైట్ ఉంటుంది, ఓకేనా, ఫ్రూట్ డైట్ ఉంటుంది, వెజిటబుల్ డైట్ ఉంటుంది. అట్లాగా డైట్లో సమూలంగా మార్పులు చేస్తాను. దాంతోపాటు వాళ్ళకి రెగ్యులర్ ఏం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, అండ్ దీంతోపాటు వాళ్ళకి
ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేస్తానమ్మా. ఆక్యుపంచర్ ట్రీట్మెంట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ప్యాంక్రియాస్ స్ట్రెంథన్ అవుతుంది. సో ప్యాంక్రియాస్ స్ట్రెంథన్ అయ్యి ఇన్సులిన్ ప్రొడక్షన్ పెంచుతుందమ్మా. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. సో ఈ మనం డైట్ చేస్తున్నాము, డైట్ని కరెక్ట్ చేస్తున్నాము, వర్కౌట్ చేస్తున్నాము, అండ్ నెక్స్ట్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. సో ఈ 3 కాంబినేషన్లో డెఫినెట్గా వాళ్ళు డయాబెటీస్ నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంది. ఇప్పుడు ఈరోజు చాలామంది మన పేషెంట్స్ తక్కువ మెడిసిన్ డోస్ తోటి, కొందరైతే ఇంకా జాగ్రత్త పాటించిన వాళ్ళు వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలోనే మెడిసిన్స్ మానేసి ఈరోజు మన లైఫ్ స్టైల్ తోటి హ్యాపీగా ఉన్న వాళ్ళు ఉన్నారమ్మా. ఒకవేళ ఈ డయాబెటిక్ పేషెంట్స్ స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు చెప్పే గైడెన్స్ తో ఎలా క్లియర్ చేసుకోవాలి, ఒకవేళ హెవీ స్టేజ్ లో ఉన్నప్పుడు ఎలా క్లియర్ చేసుకోవాలి? అదేమ్మా, హెవీ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళు మన సెంటర్కి వస్తారు కదమ్మా. సెంటర్కి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ప్రకారంగా ఒకసారి మనం వాళ్ళతో మాట్లాడతాం కాబట్టి వాళ్ళ నాడి చూస్తాము. సో వాళ్ళ గురించి తెలుసుకుంటాం కాబట్టి ఏ కారణం చేత వచ్చింది తెలుసుకొని ఆ కారణం ప్రకారంగా మనం కౌన్సిలింగ్ చేస్తాము, డైట్ చేంజ్ చేస్తాము, ట్రీట్మెంట్ ఓకే. మీరు మొత్తం డైట్ చార్ట్ ఇస్తారు? ఎస్ డైట్ చార్ట్ కూడా ఇస్తాను. ఓకే. సో ఏ వారం ఏం తినాలి, ఏ వారం ఏం తినాలి, వాళ్ళకున్న లెవెల్స్ ప్రకారంగా. ఓకే. అట్లాగా వాళ్ళు తగ్గి కొద్దీ వాళ్ళ డాక్టర్ గారినే సంప్రదించమంటాను ఆ మెడిసిన్ స్లోగా ట్యాంపర్ చేయడానికి. సో మెడిసిన్ కంప్లీట్గా వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ట్యాంపర్ చేస్తారు. ట్యాంపర్ అంటే మెడిసిన్ తగ్గడం అంటే బాడీ ఎంతైతే స్ట్రెంథన్ అవుతూ ఉంటుందో మెల్లిగా వాళ్ళ మెడిసిన్ తగ్గిస్తారు. ఓకే. సో ఇట్లాగా ఎవరైతే ఈ మధ్య డయాబెటిక్ వచ్చింది అనుకోండి, సో వాళ్ళు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే వీలైనంత వరకు ఈ సహజ సిద్ధంగా ఆహారం తీసుకోవాలమ్మా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చపాతి చేస్తున్నాం, చపాతి బదులు జొన్న రొట్టె తీసుకోవాలి. సో జొన్న రొట్టెలో కూడా పచ్చజొన్నలు తీసుకోవాలి. అట్లాగా మిల్లెట్స్ ఎక్కువ తీసుకోవాలి, అండ్ పచ్చి కాయగూరలు ఎక్కువ తినాలి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫ్రూట్స్ కాకుండా, అంటే ఎక్కువ స్వీట్ ఫ్రూట్స్ కాకుండా వేరే ఫ్రూట్స్ అని శుభ్రంగా తినొచ్చు. సో సార్ నాకు ఒక డౌట్, ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు పచ్చి కూరగాయలు తినాలన్నారు, అంటే మనం పచ్చి కూరగాయలు తినకూడదు కదా సార్? మాక్సిమం 80% స్టీమ్డ్ అయ్యే వెజిటేబుల్స్ తినాలి కదా? అట్లేం లేదమ్మా. ఇప్పుడు మన జంతువుకి మనకి జీర్ణకోశం చాలా దగ్గర ఉంటుందమ్మా. అంటే డైజెస్టివ్ సిస్టమ్ మనకి జంతువులు చాలా దగ్గర ఉంటుంది. ఓకే. సి ఇప్పుడు ఈ ఆల్ యానిమల్స్ దే ఆర్ ఓన్ రా ఫుడ్. ఓకే. సో ఖచ్చితంగా అంటే వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ప్రకారం అమ్మా, ఎవరికైతే ఇప్పుడు అసిడిటీ ఉందో లేకపోతే డైజెస్టివ్ సిస్టమ్ వీక్ ఉందో వాళ్ళకి రా ఫుడ్ కష్టం అవ్వచ్చు. బట్ ఎస్, రా ఫుడ్ తినొచ్చమ్మా, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు అన్ని జంతువులన్నీ రా ఫుడ్ మీద డిపెండ్ అయి ఉన్నాయి కదమ్మా. ఎస్, మీరు అడిగిన దానికి ఏంటంటే ఒకవేళ వాళ్ళకి డైజెషన్ సరిగా లేదు, ఇంకేదైనా ఇబ్బంది ఉంది, అలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళు రా కంటే స్టీమ్డ్ తినడం బెటర్. సో మరి ఈ డయాబెటిక్ తో బాధపడే వాళ్ళకి ఎటువంటి అక్యుప్రెషర్ పాయింట్స్ ఉన్నాయి? ఎస్ అక్యుప్రెషర్ పాయింట్స్. సో వాళ్ళకి ఏంటంటే ముందుగా వాళ్ళు రెగ్యులర్ వాకింగ్ చేసుకోవాలమ్మా. వాకింగ్ చేస్తే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా వాక్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఇంట్లో అవకాశం ఉన్న రీత్యా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే ప్రయత్నం చేయాలి, ఇంటి పనులు కూడా వీలైనంత వరకు. అండ్ వాకింగ్ అవసరం ఉంటే 2 పూటలు లేదా కనీసం 1 పూట 1/2 అవర్ to 45 minutes ప్రశాంతంగా నడవాలి. నడుస్తున్నామంటే ఏదో మేమంటే వాక్మెన్ పెట్టుకోనో లేకపోతే పాటలు వినుకుంటున్నాం ఎవరితో అట్లా కాకుండా ప్రశాంతంగా నడవాలమ్మా. ఓకే. సో అలా చేయాలి. దాంతోపాటు ఈ రీఫైన్డ్ ఫుడ్ అన్నీ కట్ చేయాలి మెల్లిమెల్లిగా. ఓకే. ఇవి చేసుకుంటూ ఇప్పుడు నేను చెప్పబోయే పాయింట్స్ చేస్తే వాళ్ళకి మంచి హెల్ప్ ఉంటుందమ్మా. ఒకసారి మీ హ్యాండ్ చేయండి అమ్మా. డయాబెటిక్కి సంబంధించిన పాయింట్ చూపిస్తున్నాను. ఓకే. ఒకసారి ఆ కూడా పెట్టమ్మా. చూడండి, ఇక్కడ ఈ మొత్తం ఈ ఏరియా అమ్మా నేనైతే మార్క్ చేసినాను. ఓకే. సేమ్ అందులో కంప్లీట్ ఈ ఏరియా. ఈ కలర్ అనేది ఓన్లీ ఈ పాయింట్ లొకేట్ చేయడానికమ్మా, కలర్కి ఇంపార్టెన్స్ ఏం లేదు. సో మీరు ఏం చేయాలి, ఈ కంప్లీట్ ఈ ఏరియా పైన లేకపోతే ఈ ఏరియా పైన చూడండి, ఇట్లా పెన్సిల్ తోటి కంప్లీట్ ఇలా పెన్సిల్ షార్ప్ ఉన్న వైపు కాకుండా ఈ బ్లంట్ ఉన్న వైపు అమ్మా, ఇటువైపు హెడ్ వైపు ఇలాగా మెల్లిగా కంప్లీట్ ఏరియాని సిమ్యులేట్ చేయాలమ్మా ఇట్లా. సో ఒకవేళ ఈ పెన్సిల్తో మనకి ఇబ్బంది అంతే మీరు ఫింగర్తో చేసుకోవచ్చమ్మా. చూడు, ఇది చేసేటప్పుడు గోరు ఉండకూడదమ్మా. ఇట్లాగా కంప్లీట్ ఎప్పుడు చేయాలి, ఇది భోజనానికి 15-20 నిమిషాలు ముందు చేయాలమ్మా. ఈ 2 పాయింట్స్, ఇది ఒక 3 minutes, ఈ హ్యాండ్లో ఒక 3 minutes, సేమ్ ఇట్లాగా ఇందులో కూడా ఇలాగా 3 minutes, ఇందులో 3 minutes, ఇందులో 3 minutes, ఇట్లాగా కంప్లీట్గా ఈ ఏరియా మొత్తం భోజనానికి ముందు చేయాలి. ఇంకా మీరు ఎన్నిసార్లు ఈవెన్ మీరు స్నాక్స్ తీసుకున్నా కూడా చేయాలమ్మా ఇట్లాగా. ఈ 2 హ్యాండ్స్కి
ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉంటే అండ్ మనం చెప్పినట్టుగా ఈ రీఫైన్డ్ ఫుడ్స్ అన్నీ ఆపేసి జాగ్రత్తగా మనం చెప్పినట్టు ఎక్సర్సైజ్ ఇవన్నీ చేసుకుంటే డయాబెటీస్ నుంచి నెమ్మదిగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. కానీ ఏది చేసినా వాళ్ళ ఇది చేసుకుంటూ వాళ్ళ డాక్టర్ అడ్వైస్ ఖచ్చితంగా తీసుకోవాలమ్మా. సార్ ఇప్పుడు మీరు ఎగ్ ప్రెషర్ పాయింట్స్ చెప్పారు కదా, అవును. ఇప్పుడు ఎవరైతే డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు అంటే రెగ్యులర్ గా మెడిసిన్ తీసుకుంటూ ఈ ఎగ్ ప్రెషర్ పాయింట్స్ తో చేస్తే వాళ్ళకి హెల్ప్ అవుతుంది అంటారు. ఎస్, అంటే నేనేమంటామా, వాళ్ళు మెడిసిన్ తీసుకుంటూ ఈ పాయింట్స్ చేసుకుంటూ ఓకే, నెక్స్ట్ వాళ్ళకి వాళ్ళ ఏమంటారు లెవెల్స్ తగ్గిన అనుకోండి, వాళ్ళ డాక్టర్ పర్యవేక్షణలో వాళ్ళు ఉండాలి. సో డాక్టర్ గారు ఏం చేస్తారు, డాక్టర్ గారు కూడా ఒకవేళ వాళ్ళ షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉన్నప్పుడు మెడిసిన్ తగ్గిస్తారు కదమ్మా. అట్లాగా నేనేమంటే వాళ్ళ మెడిసిన్ అన్నది మనం చేస్తున్నాం అని చెప్పేసి మెడిసిన్ తగ్గడానికి అవకాశం లేదమ్మా. ఇది చేసుకుంటూ వాళ్ళ లెవెల్స్ తగ్గితే వాళ్ళ డాక్టర్ సంప్రదించాలి. ఓకే, మరి డయాబెటిక్స్ ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవడం అంటే అందరు చెప్తారు కదా, ఎటువంటి ఫుడ్ తీసుకోకూడదు సార్? ఒక 50 ఏళ్ల కింద మీ అమ్మమ్మో మా అమ్మమ్మో ఎలాంటి ఫుడ్ తీసుకుంటో అలాంటి ఫుడ్ తీసుకోవాలమ్మా. సో అది పాసిబుల్ కాదు కదంటే అందుకనే కదమ్మా ఈ ప్రపంచం అంతా సఫర్ అవుతుంది. సో ప్రతీది కూడా అవకాశం ఉన్న రీత్యా న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలమ్మా. ఓకే, సో సింపుల్ చెప్పాలంటే అవకాశం ఉన్నంత వరకు ప్లాంట్ ఓరియంటెడ్ ఫుడ్ తీసుకోవాలి, యానిమల్ ఓరియంటెడ్ ఫుడ్ తీసుకోకూడదు. ఓకే, ఇదొకటి. దాని తర్వాత నేను చెప్పిన బియ్యం తీసుకున్నారు మీరు, ఏంటి వితౌట్ రీఫైండ్ అవకాశం ఉన్నంత వరకు, అండ్ ఈ టిండ్ క్యాండ్ ఫుడ్ వీలైనంత వరకు తగ్గించాలి. దీంతో పాటు ఇప్పుడు మనం అంతా ఏంటి రైస్ ఎక్కువ తింటాం కదమ్మా, రైస్ ప్లేస్లో మిల్లెట్స్ తినాలి. సో చాలా మందికి మిల్లెట్స్ అంటే తినకూడదేమో, తింటికి వేరే జబ్బులు వస్తాయేమో అనే కొంచెం అపోహ కూడా ఉందమ్మా. నాది ప్రాపర్ ఇక్కడ వికారాబాద్ అమ్మా. ఓకే, సో మా పేరెంట్స్ నేను కూడా మిల్లెట్స్ తినే సందర్భాలు ఉన్నాయమ్మా. కాబట్టి మిల్లెట్ అన్నది ఇబ్బంది కాదు, ఎవరికొరికి ఏదైనా ఇబ్బంది అవుతుందేమో అది వేరే విషయం. బట్ మిల్లెట్ని అది ఏ పార్ట్ ఆఫ్ ది వరల్డ్ అయినా సరే తినొచ్చమ్మా. రైస్ ప్లేస్లో మిల్లెట్స్ తీసుకోవాలి, వీట్ ప్లేస్లో గోధుమల ప్లేస్లో మనం జొన్నలు, అవి కూడా పచ్చ జొన్నలు, ఇవి తీసుకోవాలమ్మా. అండ్ ఈ చెప్పాను కదా యానిమల్ డిరైవ్డ్ ఫుడ్స్ అంటే ఈవెన్ పాలు కూడా తాగకూడదు అట్లాగా. ఓకే, ఇంకా పాలు తాగాలనుకుంటే నట్ మిల్క్ తాగొచ్చు, కోకోనట్ మిల్క్ తాగొచ్చు. అంటే మనకు అన్ని ప్రత్యామ్నాయం ఉన్నాయమ్మా ఈ రోజుల్లో. మనకు నెట్ ఉండడం వల్ల అన్ని ఆల్టర్నేటివ్ సోర్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు పాలు తాగాలి, పెరుగు తినాలని అనుకోండి అమ్మా, మీరు ఏమంటారు పల్లీల నుంచి పాలు తీసుకొని పెరుగు చేసుకోవచ్చు, కోకోనట్ పచ్చి కొబ్బరి నుంచి పాలు తీసుకొని పెరుగు చేసుకోవచ్చు. అట్లాగా దేర్ వెరైటీ ఆఫ్ ఆల్టర్నేటివ్స్. మనం ఏంటంటే ఈజీగా అయ్యేది చూసుకుంటున్నాం, రేపు సిక్ అయినా పర్లేదు అనే దూరంతో ఉన్నాం. అది కరెక్ట్ కాదమ్మా. ఒకసారి మరి నాకు ఒక డౌట్, డయాబెటీస్ అంటే షుగర్ కదా, అంటే వాళ్ళు తీసుకున్న పదార్థాల్లో షుగర్ బదులు జాగరీ వేసుకోవచ్చు, అంటే బెల్లం వేసుకొని యూజ్ చేయొచ్చా? ఎస్ మా, జాగరీ కూడా తాటి బెల్లం వేసుకోవాలి, అది కూడా పరిమితంగా వాడాలమ్మా. అంటే వాళ్ళ లెవెల్ ప్రకారంగా, వాళ్ళ లెవెల్ నార్మల్గా ఉంది, వాళ్ళు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. బట్ ఏదైనా సరే ఏమంటారు మా కంట్రోల్గా ఉండాలి. ఈ నార్మల్ బెల్లం ఏదైతే మనకు మార్కెట్ దొరుకుతుందో, నార్మల్ షుగర్ కేన్ బెల్లం, అది తీసుకోకూడదు. అందులో చాలా లాట్ ఆఫ్ కెమికల్స్ కలుపుతూ ఉంటామా. సో కాబట్టి మంచి సోర్స్ నుంచి మనం తాటి బెల్లం వాడగలిగితే పరిమితి రేంజ్లో మంచిదమ్మా. సార్ డయాబెటీస్ గురించి చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మా.